Welcome to Creative Stories Telugu. ఒకప్పుడు విదర్భ అనే రాజ్యంలో ఒక అందమైన రాజకుమారి ఉండేది. ఆమె పేరు రుక్మిణి. ఆమె అందం మాత్రమే కాదు, ఆమె హృదయం కూడా చాలా పవిత్రం. దైవభక్తి, వినయం, ప్రేమ ఇవన్నీ ఆమె గుణాలు. చిన్నప్పట్నుంచే ఆమె ఒక పేరు ఎక్కువగా వింటూ ఉండేది. ఆ పేరు కృష్ణుడు. అతని పరాక్రమం, అతని సౌందర్యం, అతని దయ వీటిని వింటూ వింటూ రుక్మిణి మనసులో ఒక ప్రేమ మొలకెత్తింది. ఆమె కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు, కాని తన హృదయంలో మాత్రం అతన్ని భర్తగా భావించింది. కాని కథ ఇక్కడే మలుపు తిరిగింది. రుక్మిణి అన్న రుక్మి కృష్ణుణ్ణి ఇష్టపడేవాడు కాదు. అతను రుక్మిణి పెళ్లిని శిశుపాలుడితో చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన రుక్మిణి గుండె పగిలినట్టయింది. ఆమెకు ఒక్కటే ఆశ, కృష్ణుడు. ఒక రాత్రి చంద్రుడి కాంతిలో రుక్మిణి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఆమె ఇలా చెప్పింది: కృష్ణ, నేను నా హృదయంలో నిన్నే నా భర్తగా భావించాను. నన్ను రక్షించడానికి రా. ఇంకెవ్వరితోనూ నేను పెళ్లి చేసుకోలేను. ఆమె ఆ లేఖను ఒక బ్రాహ్మణుడికిచ్చి ద్వారకకు పంపించింది. ఆ బ్రాహ్మణుడు కృష్ణుణ్ణి కలిశాడు. కృష్ణుడు ఆ లేఖను చదివాడు. ఆ క్షణం అతని ముఖంలో ఒక చిరునవ్వు. అతనన్నాడు, ఆమె భక్తి నిజమైనది. నేను తప్పకుండా వస్తాను. పెళ్లిరోజు వచ్చింది. అన్నీ ఏర్పాట్లు జరిగాయి. రాజ్యమంతా వేడుకలో మునిగిపోయింది. కాని రుక్మిణి హృదయం మాత్రం భయంతో నిండింది. ఆమె ఆలయానికి వెళ్ళి ప్రార్థించింది. కృష్ణ, నువ్వు వస్తావని నమ్ముతున్నాను. అప్పుడే దూరంలో ఒక రథం వేగంగా వస్తోంది. అది ఎవరో కాదు, కృష్ణుడు. అతను ఆలయానికి చేరుకుని రుక్మిణిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆమెను రథంపై ఎక్కించుకున్నాడు. ఈ విషయం తెలిసిన రాజులు, రుక్మి, శిశుపాలుడు అందరూ కోపంతో వెంటపడ్డారు. కృష్ణుణ్ణి ఆపేందుకు యుద్ధం ప్రారంభమైంది. కాని కృష్ణుడి ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. అతను అందరినీ ఓడించాడు. రుక్మిణి కూడా జయించాడు. కాని చంపలేదు. ఎందుకంటే కృష్ణుడు క్షమాశీలి. చివరికి కృష్ణుడు రుక్మిణిని ద్వారకకు తీసుకెళ్లాడు. అక్కడ వారి వివాహం ఘనంగా జరిగింది. అది సాధారణ పెళ్లి కాదు. అది ప్రేమకు, భక్తికి, విశ్వాసానికి ఒక పవిత్ర చిహ్నం. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. మనసులో నమ్మకముంటే దేవుడే మన కోసం వస్తాడు. ఎంత కష్టం వచ్చినా మనసు శుభ్రంగా ఉంటే మన కోరికలు నెరవేరుతాయి.